ఇక్కడ పెద్దలు కూడా చాలా మంది మాట్లాడారు చరిత్ర గురించి, వాళ్ళందరికీ కూడా తెలుసు. మనం ఒక రకంగా ఏంటంటే మనది వెనుకబడినటువంటి జిల్లా, పేదరికం జిల్లా అని మనం ఎప్పుడు కూడా అనుకుంటాం. అయితే ఇందులో కూడా ఒక రకంగా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనమే ఏమైనా పొరపాటు చేస్తున్నామేమో అని. ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలనంటే, ఒక ఏనుగు చిన్న ఏనుగు ఏదైనా ఉన్నప్పుడు కాలికి మనం కానీ ఐరన్ చైన్ కట్టి అలా వదిలేస్తే స్ట్రగుల్ చేస్తూ ఉంటుంది, బయటకు వచ్చేయాలని ఎన్నో ప్రయత్నాలు ఆ ఏనుగు చేస్తూ ఉంటుంది. కానీ కట్టేస్తుంది కాబట్టి కదలడానికి అవకాశం లేదు. 1 రోజు, 10 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అలా ప్రయత్నం చేసిన తర్వాత మైండ్లో సెట్ అయిపోతుంది, ఏంటి నేను కదలలేను, నాకేదో ఒక అబ్స్ట్రక్షన్ ఉంది, నేను కదలలేను మరి అని ఆ ఏనుగు పిల్లగా అది అనిపించిన తర్వాత, అది పెద్దదై పెరిగిన తర్వాత 15-20 సంవత్సరాలకి ఏనుగు తాడు కాదు, ఎంత బలమైన తాడు పెట్టినా, మన ఐరన్ చైన్ పెట్టినా అది తెంపుకునేటటువంటి శక్తి ఉంటుంది. కానీ పెద్దదైన తర్వాత చిన్నప్పుడు ఆమె బ్రెయిన్కి అలా ట్రైన్ చేయబడింది కాబట్టి ఆ చైన్ కానీ కాళ్ళకి తగిలినట్టు ఉంటే మరి నేను దీన్ని తెంపుకోలేను అన్నటువంటి ఒక మైండ్ సెట్ ఆ ఏనుగులో ఉండిపోతుంది. మనం కూడా జిల్లాలో వెనుకబడింది అని అంటే మన పిల్లలు కూడా ఆలోచించేటప్పుడు ఎస్ మనం వెనుకబడే ఉన్నాం, వాళ్ళు ఫార్వర్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకున్న అవకాశాలు ఉన్నాయి, మనకి రావేమో. సో వాళ్ళకి వాళ్ళే లిమిటేషన్స్ పెట్టుకొని వాళ్ళ అవకాశాలను కూడా తగ్గించుకుంటారు. మనం వెనుకబడినటువంటి జిల్లాలో ఉన్నాం కాబట్టి మనం ఇంతవరకే మనం వెళ్ళొచ్చేమో, మన అవకాశాలు ఇన్నే ఉన్నాయి. అందుకనే మనం అందరం కూడా నిర్ణయించుకొని శ్రీకాకుళం అని అంటే వెనుకబడినటువంటి జిల్లా కంటే శ్రీకాకుళం అని పేరు తీసుకున్నప్పుడు మనం అవకాశాల జిల్లా, డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆపర్చునిటీగా మనం రేపటి నుంచి గుర్తుపెడితే మన ఎదుగుతున్నటువంటి పిల్లలకి కూడా వాళ్ళలో కూడా సైకలాజికల్గా ఒక మార్పు వచ్చి ఎస్ ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనం కూడా సాధించవచ్చు. అప్పుడు వాళ్ళకి డెవలప్మెంట్ అంతా కూడా జీర్ణించుకునే పరిస్థితిలో ఉంటుంది. ఎస్ పోర్ట్ వస్తుంది, పోర్ట్ వస్తే దాని ద్వారా ఏ అవకాశాలు వస్తాయి, ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తే నేను ఎన్ని రకాలుగా దాని ద్వారా నేను అవకాశాలు పొందొచ్చు. లేకపోతే ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనంటే ఎవరో కంపెనీ పెడితే నేను అక్కడ పనిచేయడం కాదు, ఆ కంపెనీయే నేను ఎందుకు పెట్టుకోలేను అన్నటువంటి ఆలోచన మన జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. సో అందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ శ్రీకాకుళం జిల్లాని ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆపర్చునిటీగా మనం అందరం కూడా రికగ్నైజ్ చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం.